ఒక అందమైన గ్రామంలో ఒక తెలివైన కుక్క ఉండేది. దాని పేరు భీమా. భీమా ప్రతిరోజు రైతుతో పొలానికి వెళుతుంది. రైతు పని చేస్తుంటే పక్కనే తిరుగుతూ పశువులను కాపాడుతుంది. పంటల్ని పక్షుల నుంచి కాపాడుతూ నిశ్శబ్దంగా తన పని చేస్తుంది. ఒకరోజు పొలం పక్కన గుడిసె దగ్గర నుంచి అరుపులు వినిపించాయి. భీమా పరిగెత్తింది. అక్కడ 4 చిన్న కుక్క పిల్లలు, వాళ్ళ తల్లి కనిపించకుండా పోయింది. పిల్లలు ఆకలితో భయంతో ఏడుస్తున్నాయి. ఆ దృశ్యం చూసిన భీమా అనే కుక్క తను తినే ఆహారం కూడా ఆ చిన్న పిల్లలకి ఇచ్చింది. ఆ రోజు నుంచి భీమా ఒక తల్లిలా మారింది. రోజు పొలం పనులు పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చి వంటింట్లోకి చేరుతుంది. పాలు, అన్నం, కూర అన్నీ కలిపి ముద్దగా చేసి ఆ చిన్న పిల్లలకు తినిపిస్తుంది. ఒకరోజు యజమాని ఈ దృశ్యం చూశాడు. తన కుక్క పిల్లలతో ఆత్మీయంగా తినిపిస్తుంటే ఆశ్చర్యపోయాడు. ఆయన నెమ్మదిగా భీమా దగ్గరికి వచ్చి దాని తలపై ముద్దు పెట్టి ఇలా అన్నాడు, నీ మనసుల్లో చాలా మందికి ఉండదు భీమా, నువ్వు దేవుడు దూతవే అని. అలా భీమా తన ప్రేమతో, బాధ్యతతో ఒక తల్లిగా నిలిచింది. మనుషులు దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే ప్రేమ, కరుణ, సేవ ఇవన్నీ మాటల్లో కాదు, మన చర్యలలో చూపించాలి అని. ఒక కుక్క చూపించిన ప్రేమ మనల్ని మార్పుకు దారి తీస్తుంది.